దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లు అయితే దేశంలో నదులను ప్రవహింపజేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లు అయితే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సార్ సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోనికి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ విద్య ద్వారా అంతరిక్షంలోనికి రాకెట్లు పంపినందుకు వచ్చిన ఆదాయం 1,00,000 కోట్లు సార్. అందువల్ల మన భారతదేశానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు లక్షలాది కోట్లు. అదే ఇంజనీరింగ్ ప్రాముఖ్యం గురించి పెద్దలు చెప్పిన ఒక్క మాట, త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురిని నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి అద్భుతమైన ఇంజనీర్. రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. రాజసూయ యాగాన సుయోధనుడు విడిది కావింపబడడానికి మయసభం నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీరు. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీరు. అమెరికాలో లక్షలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. గోదావరి నది నదులపై ఆనకట్టలు నిర్మించిన అపర భగీరథుడు సర్ అద్దర్ కాటన్ ద్వారా ఒక అద్భుతమైన ఇంజనీర్ నన్న. ఇప్పుడు చెప్పండి, ఇంజనీరింగ్ విద్య ద్వారా ఈ 4 ఏళ్ళు మీరు కష్టపడితే ఈ 4 వేళ్ళు ఈజీగా లోపలికి పోతాయని నమ్మకం ఉంటే అమ్మ నాన్నల సాక్షిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని సభాముఖంగా కోరుతున్నాను.